ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. మొత్తం 807.40 కోట్ల వ్యయంతో ఈ టవర్లను నిర్మించనున్నారు. ఒకే ప్రాంతంలో ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఇళ్ల నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం 2 టవర్లకు కలిపి 5.87 ఎకరాల భూమిని కేటాయించారు. ఫేజ్ 1లో 480 ఇళ్లు, ఫేజ్ 2లో మరో 600 ఇళ్లను నిర్మించనున్నారు. రైజింగ్ 2047 తెలంగాణలో ప్రధానమైన 3 మంత్రాలు అవే క్యూర్, ప్యూర్ అండ్ రేర్. ఈ క్యూర్ ప్రాంతంలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్తో, సరసమైన యాజమత్వ రాయితీతో ఉచితం భూమి ఖర్చు అంటూ తెలంగాణ ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేసేందుకు వేయించేసిన ఈ శుభ సందర్భంలో మనందరికీ తెలుసు, రోటీ కపడా ఔర్ మకాన్. ప్రతి వ్యక్తికి ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా గరీబా అమీరా అనే దాంతో ఏమాకెత్తించి సొంత ఇంటికి దరఖాస్తుదారులు ఇప్పటికే చాలామంది అన్ని అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేదే సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటుంది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. అన్నున్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమైతే తెలుసు కదా. బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగవాడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఈరోజు మంచి మనసుతోని, మంచి ఆలోచనతోని ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో నాకు రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, పనులు చేసుకుందాం. మీరందరూ సహకరించండి. అద్భుతమైన తెలంగాణను, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒడిదుడుకులను ఎదుర్కొని అధిగమించి ఆర్థికంగా నిలదొక్కొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కుక్కట్పల్లి ప్రాంతమే నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ వచ్చిన ఈనాడు ఆశీర్వదించండి. 10 ఏళ్ళు నిరంతరం మీకోసం, మీ ఇంటి పిల్లగాళ్ళ లెక్క నేను పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం నేను నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందా? ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడా? ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రుల వరకు భూముల అమ్మకాలపైనే దృష్టి పెడుతున్నారా? నాడు ఎన్విరాన్మెంట్ భూములు, నేడు హెరిటేజ్ భూములు ఎలా అవుతాయి? ఎన్విరాన్మెంట్ భూములు కాపాడాలని కోర్టుకు వెళ్ళిన వారే నేడు అధికారం ఉంది కదా అని హెరిటేజ్ భూములు అంటూ వేలం వేయొచ్చా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని అంటున్నారు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కు ఇష్టానుసారంగా భూములు కట్టబెడుతూనే మరోవైపు ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.
రాయదుర్గం పనమక్త గ్రామంలో సర్వే నంబరు 83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో టీజీఐఐసికి వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. 2020లో ఇదే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులతో వేలానికి ఎలా అనుమతిస్తారని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. జేఓఎంఎస్ నంబర్ 4 సర్వే నంబరు 83ను హెరిటేజ్ సైటుగా గుర్తించినట్లు రికార్డులు చెప్తుంటే హెరిటేజ్ భూములను కాపాడవలసిన ప్రభుత్వం వాటిని వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతుందో రేవంత్ రెడ్డి అనుయాయులకు మేలు చేసేందుకేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇదే సర్వే నంబర్లో గతంలో 6.2 ఎకరాలు సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే ఎస్బీఐ కోర్టు మెట్లు ఎక్కింది. అప్పుడు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది మర్చిపోయావా రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు గుర్తు చేశారు. ఆయన అదే సర్వే నంబర్లో మరో 10.63 ఎకరాలను వేలం వేయడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదని దుయ్యబట్టారు. ఈ భూమిపై యాజమాన్య వివాదాలు, హెరిటేజ్ అంశం, వక్ఫ్ హక్కుల అంశం, అనేక కోర్టు వివాదాలు ఉన్నప్పుడు ఈ భూమి ఎవరిదో తేల్చకుండా వేలం వేయడం ఎందుకని హరీష్ రావు అన్నారు. భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం భూమిని అమ్మడానికి మాత్రం ఎందుకు తొందరపడుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. 2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని నాడు పీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని, ఇంచి ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోమని చెప్పిన హామీ ఏమైందని హరీష్ రావు గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములను అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలకు విలువ లేకుండా పోయిందని, భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు అన్నారు. సుప్రీంకోర్టు సైతం ఆస్తిని పరిరక్షించడం, కొత్తగా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని హరీష్ రావు గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యతో చెప్పాలని అన్నారు. ఆగస్టు 17, 21 తేదీల్లో జరగనున్న టీజీఐఐసి వేలాలను వెంటనే నిలిపేయాలని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే సర్వే నంబరు 83కు సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని అన్నారు. హక్కులు, వివాదాలు తేలకముందే ఈ భూములను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మాలని చూడటం దారుణమని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరించాలని, అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండాలని, లేదంటే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోవడం ఖాయమని హరీష్ రావు దుయ్యబట్టారు. అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి కనెక్టివిటీని కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 21.78 కిలోమీటర్ల పొడవుతోటి 4 వరుసలుగా సీడ్ యాక్సెస్ రోడ్డు సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా అమరావతిని నేరుగా అనుసంధానం చేసే ఈ రహదారితోటి విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుగా సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రాంతానికి రాకపోకలు, కనెక్టివిటీ మరింత మెరుగుపడేలా ఈ రహదారి ఉపయోగపడనుంది. బలమైన బాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడ రాజధాని కట్టాలనో కూడా అనుమానం. ఆనాడు ప్రభుత్వం పోతూ ఒక సెంట్రల్ ప్లేస్ విజయవాడ, గుంటూరు అని ఉంటే సమస్య ఉండేది కాదు. అది చెప్పకుండా ఒక కమిటీ వేశారు.
హైదరాబాద్ రాజధాని 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తున్నామని శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆయన దేశం అంతా తిరిగి అక్కడట్టు చెప్పారు, ఇక్కడ చెప్పారని చెప్పి మెజారిటీ అంతా కూడా ఈ ప్రాంతమే చెప్పారని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రోజు అసెంబ్లీలో చర్చ వచ్చింది. చర్చ వచ్చినప్పుడు నేను ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం చెన్నై రాజధానిగా, ఆ రోజు మెడ్రాస్ రాజధానిగా మనమందరం అక్కడికి పోయేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఎక్కడికి పోవాలంటే నేరుగా విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి చెన్నైకి పోయి ఒక నటుడుగా మహానాయకుడిగా తయారైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో అందరూ కూడా బాధపడితే, కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం, అక్కడ అవమానాలు చూసిన తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాజధాని ఉండాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, త్యాగాన్ని చేసి రాజధానిని మనకు ఆలోచించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయ్యింది. ఎక్కడ రాజధాని పెట్టాలని ఆలోచించారు ఆనాటి పెద్దలు. కొంతమంది విశాఖపట్నం, అప్పుడుండే కమ్యూనిస్టులు ఇక్కడ, కొంతమంది కర్నూలు అనుకుని మళ్లీ రాష్ట్రం అంతా కలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తాత్కాలిక రాజధాని కర్నూలు, అదే మరి హైకోర్టు గుంటూరులో పెట్టి పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఒక సంవత్సరంలో మళ్ళీ 2-3 ఏళ్లలో బోరుగుల రామకృష్ణరావు గారు త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. అదే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్, తర్వాతనే అనేక రాష్ట్రాలు వచ్చాయి. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నివాస భవనాల సముదాయాలను చంద్రబాబు ప్రారంభించారు. అక్కడి వసతులు, నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండేలా మెరుగైన వసతులతో కూడిన నిర్మించిన ఈ భవనాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడంపైన కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందుకు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ యొక్క ఉదాహరణ అని ఆయన ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టారని, ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి పూట కూడా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాద నోటీస్ ఇస్తే ఆయన రాడా అంటూ నిలదీశారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే పైన 3 కేసులు పెట్టారని, మరో కేసులో మొత్తం 38 మందిని చేర్చారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది చెప్పడానికి విరూపాక్షి అన్న ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ గా హిస్టరీలో ఎప్పటికీ నిలబడిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. విరూపాక్షి అన్న అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఎవడి మీద చేయాలనుకుంటే వాడి మీద అక్రమ కేసులు ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం, దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేయడం, ఇష్టం వచ్చినట్టుగా అరెస్టు చేసుకుంటూ పోవడం రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్నది ఇదే. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత హేయమైన పరిస్థితిలో ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఇవాళ పాలన జరుగుతా ఉందని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సేడిజం అంటే ఇది. నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున
రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన చర్చకు దారితీసింది. ఆయన పర్యటించిన మార్గంలో బీఆర్ఎస్కి చెందిన నాయకుల ఫ్లెక్సీలు వెలిశాయి. జగన్కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డిల ఫోటోలు ఉన్నాయి. ఇలాంటి పర్యటనలో సొంత పార్టీ నాయకుల హోర్డింగ్లు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు ప్రత్యక్షం కావడం భిన్నమైన వాతావరణాన్ని సృష్టించింది. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారు, ఆంధ్ర నాయకుల మోచితి నీళ్లు తాగేవారు నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తొలిసారిగా గల్లం విప్పింది తానేనని, అందుకే అప్పటి సీఎం కేసీఆర్ తనను టార్గెట్ చేశారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలను రంగులకి దించిన దాన్ని తాను విజయంగానే భావిస్తున్నానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాల్ని కూడా తమిళనాడు మాదిరిగా మార్చేస్తాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఉద్యమంలో ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు, యువకులు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితమే ప్రజల కోసం అంకితమని, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంలో 1% కూడా స్వార్థం లేదని అన్నారు. తాను స్వార్థం కోసం పనిచేశారని కొందరు ఆరోపిస్తున్నారని, అలా అయితే తాను చేసిన ఒక్క పనిని చూపించాలని పోచారం సవాల్ చేశారు. బీర్కూరులో తాను మాట్లాడిన మాటలో ఎలాంటి రహస్యం లేదని స్పష్టం చేసిన ఆయన ప్రజల కోసం పోరాడి సాయించుకుంటారని అన్నారు. ఎక్కడెక్కడ ఏ పీరియడ్ ఏం పని జరుగుతుంది, స్కూల్ కట్టేయడం, కాలేజీలు కట్టేయడం నా పని, మీ పిల్లలను పంపడం వాడికి మీ పని, దవాఖాన కట్టేయడం నా పని, దవాఖాన వైద్యం చేసుకోవడం మీ పని. ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం. నేను ఎక్కడ రాజీ పడను. నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ, నా ప్రజల కోసం కానీ ఎక్కడ రాజీ పడను. ఆనాడు వల్లేదు, ఇప్పుడు పడను. ఎవరు సాయం చేస్తే వాళ్ళు దండం పెడితే చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ పీరియడ్ ఏం పని జరుగుతుందని ఉన్నా. ఇవన్నీ కూడా ఒక నాయకుడిగా చేయాల్సినటువంటి ధర్మం నా పైన ఉంది. అంతే తప్పితే ఏదో అవాకులు చవాకులు ఏం చేస్తాడు, పోచారం శ్రీనివాసరెడ్డి పోతాడు. నాకే మంత్రం రాదు, తంత్రం రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాక వస్తుంది నాకు అంతొకటి. కోపం కదా తిడతా, ప్రేమతో తీసుకుంటా. వాళ్ళు నిద్ర పడతలేదు ఏమవుతుందో అని. ఏం కాదు, నాది నా కాన్స్టిట్యున్సీ, నా ప్రజలు, నేను వాళ్ళతోనే ఉండే ధర్మం నాదంతే. పార్లమెంటు సమావేశాల చివరి రోజు పొలిటికల్ హీట్ కొనసాగింది. ఢిల్లీలో జరిగిన లాఠీచార్జీ ఘటనపై ప్రతిపక్షాలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగాయి. వినూత్నంగా కోతి బొమ్మలు చేతపట్టి ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటుకు వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎన్డీఏ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు.
రాంచీలో విద్యార్థుల నిరసన ఘటనపైన రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఎన్డీఏ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంటు ఆవరణలో అధికార ప్రతిపక్ష ఎంపీల నిరసనలతోటి రాజకీయ వాతావరణం వేడెక్కింది. చివరి రోజు కూడా పరస్పర ఆరోపణలు నిరసనలతోటి పార్లమెంటు పరిసరాలు హోరెత్తాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 19 రోజుల పాటు జరిగిన సమావేశంలో వాయిదాల పర్వం కొనసాగింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు ఆందోళన కొనసాగింది. సమావేశాల సందర్భంగా పార్లమెంటు 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వంపైన మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థతోటి భజన చేయించుకుంటున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా కేసులో వైసీపీని అనగొద్దెక్కేందుకు కొంతమంది అధికారులు భజన చేయడం సిబ్బందిని విస్మయానికి గురి చేస్తుందని ఆరోపించారు. చూసేటువంటి సబ్ ఇన్స్పెక్టర్లతో లేదా సిఐలతో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనేది ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చూసి ఉండడు. అంటే ఒకటే మనకు అర్థం అవుతున్నది, ఒకటి కిక్కు కోసం, అంటే కథల కిక్కు లేదా టీవీల కిక్కు, పేపర్ల కిక్కు, ఈనాడు జ్యోతిలో వచ్చేటువంటి అక్షరాల కిక్కు సరిపోవట్ల. కాకి బట్టల పొగడతలతో కూడా కొత్త కిక్కు కావాలి ఆయనకి. రెండోది, రేపు పెట్టబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు, వీటన్నిటిలో పోలీసుల్ని అడ్డగోలుగా వాడుకుందాం అనేటువంటి కార్యక్రమం. ఈ రెండు తప్పితే మనకి వేరే దీంట్లో సారాంశం ఏం కనపట్ల. లాండ్ ఆర్డర్, ఒకవేళ మీ డీజీపీ గారు చెడిపోతే మీరు వచ్చారా లైన్లోకి? డీజీపీ గారు అసమర్థుడు అవటం వల్ల మీరు వచ్చారా? లేదా ఎస్పీలు, మీరు పెట్టుకున్నటువంటి డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు అసమర్థులయ్యని చెప్పి మీరు వచ్చారా లైన్లోకి? రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపైన వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో పేర్ని నాని తెల్లవారుజామునే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం విమర్శించడంపైన సెటర్లు వేశారు. మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి మచిలీపట్నానికి ఏం చేశారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి విషయంలో జగన్ పేర్ని నానికి మాట్లాడే అర్హత లేదని ఆరోపించారు. ఇవాళ కోట పట్టాలని కూడా రద్దు చేయమని చెప్తా ఉంటే దానికి సమాధానం ఏం చెప్తావు? పేర్ని చెప్పు. ఆ అమాయకులైనటువంటి పేద ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? నువ్వు మోసగాడివి కాదా? నువ్వు ఒక చీటరు కాదా? పేర్ని నాని ఒక చీటర్. నేను చెప్తా ఉన్నా, పేర్ని నాని కొడుకు కూడా చీటరే. ఈ చీటర్స్కి ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడే అర్హత ఉందా? బాబు గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? కనీసం మీడియా ముందుకు వచ్చే అర్హత ఉందా? ప్రజల్ని చీట్ చేస్తూనే ఉన్నారు. ఆయన 15 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా బందరు ప్రజల్ని మోసం చేశాడు, చీట్ చేశాడు. ఈజ్ ఎ చీటర్. నేను చెప్తా ఉన్నా, వాస్తవం కాదు చెప్పమనండి. దొంగ పట్టాలు ఇచ్చింది ఆయన ఒప్పుకున్నాడు, ఇస్తే తప్పేంటి? నీకు ఇప్పుడు దమ్ముందా? ఆ ప్రజల దగ్గరికి వెళ్ళగలవా? మోసం చేసి ఓట్లు కొల్లగొట్టుకోవాలని చెప్పి ఇవాళ నీకు అనర్హతగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ బాలానగర్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డం కలకలం రేపుతుంది. వినాయక్ నగర్లో పాత నేరస్తుడు కిరణ్ ఇంటిపైన తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 25 కిలోల గంజాయి, 2 లీటర్ల హాషిష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కిరణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి సరఫరా వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం అందుతుంది. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొరియర్ ర్యాపిడో ద్వారా కూడా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఇక పోలీసుల సోదాల సమయంలో ముఠా సభ్యులు అధికారులపైన దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది. పోలీసుల పెక్కి కుక్కను వదలడంతో పాటుగా ఇన్స్పెక్టర్ పైన కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లుగా సమాచారం అందుతుంది. మరో వ్యక్తి 4వ అంతస్తు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఈగల్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నాందేడ్లో అకాలీదళ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పైన దాడి తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బాదల్పైన దాడికి పాల్పడినట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఘటనలో గాయపడిన సుఖ్బీర్ సింగ్ బాదల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అసలు దాడి వెనుక కారణం ఏంటి, దాడికి పాల్పడింది ఎవరు అనే అంశాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచాయి. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన మాజీ మహిళా నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసి చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేయడంతో ఆత్మవిశ్వాసంతో క్యాట్ వాక్ చేశారు. ఇక వారి ముఖాల్లోని చిరునవ్వులు, అడుగుల్లోని ధీమా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్సాయ్ వారందరినీ అభినందించారు. దాదాపు 4 దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతోటి అట్టుడికిన బస్తర్ ప్రాంతం నేడు నక్సల్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వచ్చిన సంచలన వార్త అంతర్జాతీయంగా కలకలం రేపింది. అమెరికాలో ఉన్న పాక్ జర్నలిస్ట్
సాయిద్ ఖాన్ పెట్టిన పోస్ట్ తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీసింది. అయితే కొద్దిసేపటికి ఆ పోస్టును ఆయన వెనక్కి తీసుకుంటూ తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వివరణ ఇచ్చారు. ఒకవైపు తమ నేతకు ఏమైనా జరిగితే వీధుల్లోకి వస్తామని పీటీఐ హెచ్చరిస్తుండగా మరోవైపు సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ వైపు భారీ ర్యాలీకి సిద్ధమవుతోంది. దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాలతోటి మూసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కదలాడిన ఆ సూచీలు మదుపరల నుంచి మిశ్రమ స్పందనతో చివరికి స్వల్ప నష్టాలతోటి ఫ్లాట్గా మూసాయి. ట్రేడింగ్ మూసే సమయానికి సెన్సెక్స్ 113 పాయింట్లు క్షీణించి 78,079 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 40.10 పాయింట్స్ నష్టపోయి 24,395 వద్ద క్లోజ్ అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా క్షీణించింది. ఇక దిగుమతిదారుల నుంచి డాలర్కు డిమాండ్ పెరగడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. రాష్ట్రం